అర్చన కొన్ని చిత్రాలు అరే ఈ మూవీ చేయకుండా ఉండవలసిందేమో, మేబీ ఆ గ్రాఫ్ డిఫరెంట్గా వెళ్ళేదేమో. తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి మెప్పించిన నటి అర్చన గురించి మనందరికీ తెలిసింది. అర్చన లలి రోల్లో అది ఇష్టపడ్డారు. నాకు అది ఇట్ డెంట్ ట్రాన్స్లేట్ ఇంటూ బిగ్గర్ ఫిల్మ్స్. హీరోయిన్కి ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అర్చన. క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే సెట్ అవ్వాల్సి వచ్చింది. అందం, అభినయం, టాలెంట్ ఉన్నా కూడా తనకు అవకాశాలు రాకపోయాయి. అయితే దానికి కారణం లేకపోలేదంటూ అర్చన తాజాగా కీలక కామెంట్లు చేసింది. నేను నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కలేజా, శ్రీరామదాసు చిత్రాలలో నటించి అర్చన మంచి గుర్తింపే తెచ్చుకుంది. అర్చన హీరోయిన్గా రాణించేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. చూడ చక్కని రూపంతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ పండించగల నటి అర్చన. కెరీర్ ఆరంభంలోనే హీరోయిన్గా కొన్ని చిత్రాలు నటించిన అర్చన ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెట్ అయిపోయింది. హీరోయిన్గా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. అయితే తన కెరీర్ నాశనం అవడానికి కారణం ఒకే ఒక్క చిత్రం అంటూ అర్చన ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ చిత్రమే నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఆ చిత్రంలో అర్చన త్రిషకి ఫ్రెండ్గా చేసింది. అప్పుడే హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. హీరోయిన్గా 1-2 చిత్రాలు చేసింది. ఆ టైంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ఫ్రెండ్గా నటించాలని అడిగారు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు. హీరోయిన్కి ఫ్రెండ్గా చేస్తే నాకు హీరోయిన్గా ఛాన్సులు రావడం కష్టం, కానీ బలవంతంగా ఒప్పించారు. ఇది అన్ని చిత్రాలు లాగా పాత్ర కాదని, చాలా బాగుంటుందని ఒప్పించారు. ఒక విధంగా చెప్పి మరో విధంగా చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయి ఉండొచ్చు, కానీ నా కెరీర్ని నాశనం చేసిందని అర్చన అంటోంది. కళ్ళద్దాలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ బలవంతంగా పెట్టించారు. నటి కళ్ళే ప్రధానంగా కనిపించాలి, కానీ కళ్ళజోడు పెట్టారు. దీంతో సెట్స్లో ఏడ్చేదాన్ని అని అర్చన వాపోయింది. సినిమా హిట్ అయినప్పటికీ ఈ అమ్మాయి ఆ చిత్రం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిందని ఇండస్ట్రీ మొత్తం వ్యాపించింది. దీంతో నన్ను హీరోయిన్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మానేశారు. నేను కూడా నన్ను ఆ పొజిషన్లో ఊహించుకోలేదు. ఒక చిత్రాన్ని హీరోయిన్గా భుజాలపై మోసే కెపాసిటీ నాకుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరువాత హీరోయిన్గా ఛాన్సులు తగ్గిపోయాయి. ఆ తరువాత మగధీర చిత్రంలో రాజమౌళి గారు ఒక పాత్ర చేయాలని అడిగారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరువాత ఇక ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకున్నా. ప్రతి పాత్రకి ఓకే చెప్పకూడదు అనుకున్నా. హీరోయిన్గా వస్తేనే చేద్దామని అనుకున్నా. ఆ టైంలో రాజమౌళి గారు మగధీర చిత్రంలో పాత్ర ఉందని చెప్పారు. ఆ పాత్రని మగధీరతో సలోని చేసింది. ముందు నన్ను అడిగారు, కానీ అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి రిజెక్ట్ చేశా. కానీ ఇప్పుడు మాత్రం చేసుంటే బాగుండేది కదా అని అనిపిస్తోంది. ఆ చిత్రంలో నేను చేయకపోవడం నా మిస్టేకే అని అర్చన చెబుతోంది.